చంద్రశేఖర్ రెడ్డి మొన్నటిదాకా అధికారం ఉంది కాదని చెలరేగిపోయిన గనుడు నేడు దిక్కుదోచని స్థితిలో పడిపోయాడు. నోటికేదొస్తే అది వాగేసిన ఈ ప్రబుద్ధుడి నోటికి ఇప్పుడు తాళాలు పడ్డాయి. రేషన్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, పోర్టులో అక్రమాలు, కాకినాడలో ఇసుక దందా, ఒకటి కాదు రెండు కాదు, అన్ని అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ద్వారంపూడి అనే పేరొచ్చేసింది. ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా నో కేస్ నో యాక్షన్. ఎందుకంటే ప్రభుత్వం వారిది. ఆయన జగన్ మనిషి. వైఎస్ టైంలోనే ఆయన జగన్ మనిషి. సాక్షి భవనాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన కట్టించినవే. అంత క్లోజ్ జగన్కు. అందుకే అడ్డు అదుపు లేకుండా పోయింది అంటారు. కాకినాడకు వలసొచ్చిన ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిటీని శాసించాడు. ఇక ఎక్కడ ఏ మూలన ఏం అక్రమాలు జరిగినా లింకు పోయి ద్వారంపూడి దగ్గరే ఆగుతుందనేది పోలీసుల ఆఫ్ ది రికార్డు మాట. ఆ రేంజ్లో నడిచింది. ఇప్పుడు రేషన్ మాఫియా సంగతి సివిల్ సప్లై మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ లెక్క తీస్తున్నారు. సిఐడి విచారణ కూడా చేయిస్తామని అధికారికంగా ప్రకటించాడు. ఇక పోర్టులో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో కూడా లెక్క తీస్తున్నారు. డ్రగ్స్ మాఫియాలోనూ ద్వారంపూడి హ్యాండ్ గట్టిగానే ఉందని టాక్. పోర్టుకు రవాణా అయిన డ్రగ్స్ వ్యవహారంలోనూ సార్ ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఇక గంజాయి సంగతి చెప్పనక్కర్లేదు. అన్నింటిలోనూ మొత్తం తవ్వి తీస్తున్నారు అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ ద్వారంపూడి సంగతి తేల్చే పనిలో ఉన్నట్లు కనపడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చివేస్తుంటే ఇంకా బహార్లోనే ఉన్నాడనుకున్నాడో ఏమో వెళ్లి అడ్డం పడబోయాడు. పోలీసులు పట్టుకొని పక్కకు తీసుకెళ్లాకే అసలు రియాలిటీ గుర్తించినట్లున్నాడు. ఏమైనా త్వరలో ద్వారంపూడి అరెస్టు ఖాయమని వినపడుతోంది.